హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు నుంచి కురనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు కనుక వెళ్ళినట్టయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆగస్టు మొదటి వారంలో భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి బలపడుతుంది. దీనికి తోడుగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఇక ఆ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలో ఛత్తీస్గఢ్ మీదుగా నేరుగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు విస్తరించడం వల్ల ఉపరితల ఆవర్తన ద్రోణి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో రానున్నటువంటి 4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు, ఆ తర్వాత భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రాయలసీమ వ్యాప్తంగా డెఫిషియన్సీ పెరిగిన విషయం తెలిసిందే. రాయలసీమ జిల్లాల్లో కూడా ఇవాళ రేపు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. తిరుపతి, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ వర్షాలు నమోదు కానున్నాయి. మధ్యాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతానికైతే ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.